హలో, వివిధ రకాల రివెట్లతో రివర్టింగ్ గురించి ఈ సెషన్కు స్వాగతం. సెషన్తో ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. కౌంటర్ సింక్ హెడ్తో రివిటింగ్ కోసం లేఅవుట్ స్పేసింగ్ సిద్ధం చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం రివిటింగ్ కోసం మార్క్ చేసి డ్రిల్ చేయండి. కౌంటర్ సింక్ హెడ్ రివెట్, ఫ్లాట్ హెడ్ రివెట్, స్నాప్ హెడ్ రివెట్ మరియు ప్యాన్ హెడ్ రివెట్లను రివెట్ చేయగలరు. ముందుగా మనం అనేక రకాల రివెట్ల కోసం షీట్ మెటల్ తయారీ మరియు లేఅవుట్ స్పేసింగ్ గురించి తెలుసుకుందాం. స్టీల్ రూల్ మరియు స్నిప్ని ఉపయోగించి 50 mm x 48 mm పరిమాణానికి ఇచ్చిన రా మెటీరియల్ యొక్క 8 వర్క్ పీసెస్ని మార్క్ చేయండి మరియు కత్తిరించండి. మేలెట్ ఉపయోగించి డ్రెస్సింగ్ ప్లేట్లపై షీట్లను చదును చేయండి. కౌంటర్ సంక్ రివెట్స్ కోసం పిచ్ = 6 x రివెట్ డయామీటర్ అంటే D. రివెట్ డయామీటర్ = 3 mm అని మనకు తెలుసు. కాబట్టి పిచ్ = 6 x 3 mm = 18 mm. డ్రాయింగ్ ప్రకారం కౌంటర్ సింక్ హెడ్ రివిటింగ్ కోసం లేఅవుట్ స్పేసింగ్ను సిద్ధం చేయుట. డ్రాయింగ్ ప్రకారం స్నాప్ హెడ్, ఫ్లాట్ హెడ్, ప్యాన్ హెడ్ రివిటింగ్ కోసం 3 జతల మెటల్ షీట్ల లేఅవుట్ స్పేసింగ్ను సిద్ధం చేయండి. ఇప్పుడు రివెట్ హోల్స్ పంచింగ్ అండ్ డ్రిల్లింగ్కు వెళ్దాం. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి సెంటర్ మార్క్పై పంచ్ చేయండి. పార్ట్ 1 షీట్లోని అన్ని సెంటర్ పంచ్ మార్కులపై 3.2 mm డయామీటర్ కలిగిన రంధ్రాలను మరియు డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 2 షీట్లో ఒక సెంటర్ హోల్ను డ్రిల్ చేయండి. షీట్ల ఓవర్లాప్డ్ అంచులు మార్క్ చేయబడిన లైన్స్తో సమానంగా ఉండే విధంగా అన్ని రంధ్రాలు పంచ్ చేయబడిన షీట్ యొక్క 1వ భాగాన్ని 2వ భాగం పైన ఉంచండి. డ్రిల్ చేసిన రంధ్రాలు సమలేఖనం చేయబడే విధంగా 1 మరియు 2 భాగాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. మధ్య రంధ్రంలో 3 mm కౌంటర్ సింక్ హెడ్ రివెట్ను ఇన్సర్ట్ చేయండి. స్నాప్ హెడ్, ఫ్లాట్ హెడ్ మరియు ప్యాన్ హెడ్ రివెట్లను వాటి సంబంధిత లేఅవుట్ల ప్రకారం ఇన్సర్ట్ చేయడానికి మునుపటి విధానాన్ని రిపీట్ చేయండి. వివిధ రకాల రివెట్లతో రివిటింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి రివిట్ సెట్ సహాయంతో కౌంటర్ సింక్ కోసం రివిట్ హెడ్ను రూపొందించండి. ఇప్పటికే పార్ట్ 1 షీట్లో డ్రిల్లింగ్ చేయబడిన రంధ్రాల ద్వారా షీట్ యొక్క దిగువ భాగంలో మిగిలిన రంధ్రాలను డ్రిల్ చేయండి. కౌంటర్ సింక్ హెడ్ రివెట్ను సీట్ చేయడానికి పార్ట్ 2లో డ్రిల్ చేసిన రంధ్రంపై కౌంటర్ సింక్ సాధనాన్ని ఉపయోగించండి. డ్రిల్ చేసిన రంధ్రాలపై పెద్ద పరిమాణ డ్రిల్తో చేతితో తిప్పుతూ రంధ్రాలను డీబర్ చేయండి. రివిట్ సెట్ మరియు బాల్ పిన్ హ్యామర్ సహాయంతో సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ అంటే చైన్ చేయడానికి కౌంటర్ సంక్ రివెట్లను ఇన్సర్ట్ చేసి రివిట్ హెడ్లను ఒక్కొక్కటిగా రూపొందించండి. ఇప్పుడు రంధ్రాలను డ్రిల్ చేయండి మరియు ఫ్లాట్ హెడ్ రివెట్లను ఇన్సర్ట్ చేయండి మరియు రివిట్ సెట్ మరియు బాల్ పిన్ హ్యామర్ సహాయంతో సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ అంటే చైన్ చేయడానికి రివిట్ హెడ్లను ఒక్కొక్కటిగా రూపొందించండి. అదేవిధంగా
రంధ్రాలను డ్రిల్ చేసి స్నాప్ హెడ్ రివెట్లను ఇన్సర్ట్ చేయండి. రివెట్ సెట్ మరియు బాల్ పిన్ హ్యామర్ సహాయంతో సింగిల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్ అంటే చైన్ చేయడానికి రివెట్ హెడ్లను ఒక్కొక్కటిగా రూపొందించండి. అదేవిధంగా రంధ్రాలు డ్రిల్ చేసి పాన్ హెడ్ రివెట్లను ఇన్సర్ట్ చేయండి మరియు రివెట్ సెట్ మరియు బాల్ పిన్ సుత్తి సహాయంతో సింగిల్ రివెటెడ్ ల్యాప్ జాయింట్ అంటే చైన్ చేయడానికి రివెట్ హెడ్లను ఒక్కొక్కటిగా రూపొందించండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. కౌంటర్ సింక్ హెడ్తో రివిటింగ్ కోసం లేఅవుట్ స్పేసింగ్ సిద్ధం చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం రివిటింగ్ కోసం మార్క్ చేసి డ్రిల్ చేయండి. కౌంటర్ సింక్ హెడ్ రివెట్, ఫ్లాట్ హెడ్ రివెట్, స్నాప్ హెడ్ రివెట్ మరియు పాన్ హెడ్ రివెట్లను రివెట్ చేయగలరు. కాబట్టి ఇది వివిధ రకాల రివెట్లతో రివెట్టింగ్ చేయడం గురించే. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు అధ్యాయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.